సో ఇవాల్టి ఎడిటోరియల్ స్టార్ట్ చేసేద్దాము. సో టైటిల్ వచ్చేసి డేంజర్ ఆఫ్ థాట్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. డేంజర్ ఆఫ్ థాట్ అంటే అర్థం ఏంటి? థాట్ ఆలోచన నుంచి పుట్టుకొస్తున్న డేంజర్ అంటే ఎలా ఉందంటే, మహారాష్ట్రలో పబ్లిక్ సెక్యూరిటీ బిల్ ఎంపీఎస్బి ఈ బిల్లు తీసుకొస్తున్నారు. సో ఈ బిల్లు ఎలా ఉందంటే మన ఆలోచనలు కూడా అదుపు చేసేలాగా ఉంది. మనం కొంచెం ఏదన్నా మాట్లాడినా ఏదన్నా చెప్పినా దాంట్లో ఎన్నో పెరార్థాలు తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. ఎగ్జిక్యూటివ్ అనేది తన పరిధిని దాటి ప్రవర్తిస్తోంది అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్: జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ని ఉపయోగించుకొని కొన్ని డ్రాకోనియన్ లాస్ చట్టాలని తీసుకొచ్చి దాని ద్వారా ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని లిమిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం మాట్లాడిన మాట కానీ మనం రాసిన రాత కానీ దానివల్ల పబ్లిక్ ఆర్డర్కి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది అన్న సినారియో ఏమైనా కనిపిస్తే చాలు నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. సో అట్లాంటి స్ట్రిక్ట్ డ్రాకోనియన్ చట్టం మహారాష్ట్ర తీసుకొస్తుంది. సో దాని గురించే ఎడిటోరియల్ చూద్దాం. ఇట్ ఎండేంజర్స్ ఇండియా యాజ్ అన్ ఓపెన్ సొసైటీ. సో మహారాష్ట్ర తీసుకొస్తున్న ఈ పబ్లిక్ సెక్యూరిటీ బిల్ అనేది ఏం చేస్తుందమ్మా? ఇట్ ఎండేంజర్స్ ఇండియా యాజ్ అన్ ఓపెన్ సొసైటీ. ఓపెన్ సొసైటీ అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యూస్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ కలిగిన సొసైటీ. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మనస్ఫూర్తిగా బయటికి చెప్పే అవకాశం ఉన్న సొసైటీ ఓపెన్ సొసైటీ అవుతుంది. అట్లా ఓపెన్ సొసైటీగా ఇండియాకున్న పేరు పోయే అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్గా అది డేంజర్లో పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రెస్ట్రిక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ బిల్. ద మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ MSPS Bill 2024 follows the disturbing pattern of executive overreach in the name of security. సెక్యూరిటీ పేరుతో ఎగ్జిక్యూటివ్ యొక్క ఓవర్ రీచ్ అంటే పరిధిని దాటి ప్రవర్తించడం. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ని దాటి వేరే వాళ్ళ రైట్స్ని ఉల్లంఘించడం, లేకపోతే రైట్స్ని రెస్ట్రిక్ట్ చేసే కార్యక్రమాలను మనం ఓవర్ రీచ్ అని చెప్పంటాం. ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అంటే ఎగ్జిక్యూటివ్ తన పరిధిని దాటి ప్రవర్తించడం. సో వీఆర్ సీయింగ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ డిస్టర్బింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్, ఈ ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయంటే కొన్ని చట్టాలని తీసుకొచ్చి వాటి ద్వారా వాటి పరిధిని పెంచేసుకొని ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నాయి. అదొక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్లోనే ఇప్పుడు మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ బిల్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఆఫెన్ మిస్యూజ్డ్ అగెన్స్ట్ పొలిటికల్ అపోనెంట్స్ అండ్ క్రిటిక్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ ఇంక్లూడింగ్ కామెంటేటర్స్. జనరల్గా ఈ చట్టాలని, ఆల్రెడీ ఉన్న చట్టాలను ఉపయోగించి ఏం చేస్తారమ్మా? రాజకీయ ప్రత్యర్థుల్ని, అలాగే రూలింగ్ పార్టీ పైన వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన క్రిటిక్స్ని, ఇంక్లూడింగ్ కామెంటేటర్స్, వక్తల్ని వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేయడానికి, వాళ్ళని భయపెట్టడానికి చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని, చట్టాల్లో ఉన్న చిన్న చిన్న పాయింట్స్ని వాడేసి రూలింగ్ పార్టీస్ మిస్యూజ్ చేస్తూ ఉంటాయి. Charges are often vague and sweeping, and the process itself becomes the punishment in many of the cases. వాళ్ళపైన చేసే ఆరోపణలు చాలా వేగ్గా, అంటే క్లారిటీ లేకుండా, స్వీపింగ్ అంటే కవరింగ్ ఏ వైడ్ ఏరియా ఆఫ్ స్టఫ్ అనమాట. అంటే ఇట్స్ ఏ స్వీపింగ్ రిఫార్మ్ అన్నారనుకోండి, చాలా ఎక్కువ విషయాల్లో మార్పు తీసుకొచ్చే రిఫార్మ్ని మనం స్వీపింగ్ రిఫార్మ్ అని చెప్పంటాం. ఓకే, ఇట్స్ ఎ స్వీపింగ్ పాలసీ చేంజ్ అంటే చాలా పెద్దది అని అర్థం. సో ఓకే, చాలా పెద్ద పాలసీ చేంజ్ ఇది అని అర్థం. సో అట్లా స్వీపింగ్ అనే పదం అనేది కొంచెం వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది, లేకపోతే ఎక్కువ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తున్న ఆస్పెక్ట్లో చెప్తారు. సో స్వీపింగ్ ఛార్జెస్ అంటే చాలా ఎక్కువ రకాల ఛార్జెస్, ఆరోపణలు వాళ్ళపైన వేసేసి, అండ్ క్లారిటీ అనేది కూడా సరిగ్గా ఇవ్వకుండా, ఇన్ఫ్యాక్ట్ ఆ కేసులు వేసాక ఆ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పనిష్మెంట్ అనమాట. అంటే వెంటనే ఆ తర్వాత జరిగే ప్రక్రియే ఒక పనిష్మెంట్ లాగా. అంటే బెయిల్ అనేది కూడా అంత ఈజీగా రాకుండా, వారెంట్ అనేది లేకుండా
వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కలిగించలేక మనకి అఫెన్సెస్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని చెప్పి అంటారు. కాగ్నిజబుల్ అఫెన్సెస్లో యూ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్, వారెంట్ అనేది లేకుండానే మీరు అరెస్ట్ చేసేయచ్చు అనమాట. అలాంటి వాటిని కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. సో ఇట్లాంటి చట్టాల్లో ఏం చేస్తారంటే ఆ తప్పుని, అఫెన్స్ని కాగ్నిజబుల్ అఫెన్స్గా డిఫైన్ చేస్తారు. అంటే వారెంట్ అనేదే లేకుండా అరెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించేస్తారు. సో మళ్ళీ మీకు బెయిల్ కూడా వెంటనే రాదు, టైం పడుతుంది. సో ఈలోపే మీకు ఒక రకమైన పనిష్మెంట్ అయిపోతుంది అన్నమాట. అలా గివెన్ దిస్ ప్యాటర్న్, ద మూవ్ బై మహారాష్ట్రాస్ మహాయుతి గవర్నమెంట్ లెడ్ బై ద బీజేపీ టు క్రియేట్ అన్ ఎంటైర్ లా టు క్రిమినలైజ్ ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ థాట్ పోర్టెంట్స్ డేంజర్ టు ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. సో ఈ ప్యాటర్న్ ఆల్రెడీ దేశంలో వివిధ రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మనకి జరుగుతుంది. సో కన్సిడరింగ్ దిస్ ప్యాటర్న్, ద మూవ్ బై మహారాష్ట్రాస్ మహాయుతి గవర్నమెంట్, మహారాష్ట్ర యొక్క మహాయుతి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం లెడ్ బై ద బీజేపీ. సో ఈ గవర్నమెంట్కి ఎవరు లీడ్ చేస్తున్నారు? ప్రజెంట్ బీజేపీ లీడ్ చేస్తుంది. దేనికంట? టు క్రియేట్ అన్ ఎంటైర్ లా, కంప్లీట్గా ఒక చట్టాన్ని తీసుకొచ్చే ఒక నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం. దేనికి? టు క్రిమినలైజ్ అంటే అర్థం ఏంటమ్మా? దాన్ని క్రైమ్గా చెప్పడం. దీన్ని ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ థాట్, అంటే ఒక రకంగా మీరు ఆలోచిస్తే అది క్రైమ్. ఒక రకంగా అంటే ఎలాగనేది మీకు తర్వాత ఆర్టికల్లో కనిపిస్తుంది. ఒక పర్టికులర్ యాంగిల్లో మీరు ఆలోచిస్తేనే అది క్రైమ్ అన్నట్టుగా ఈ చట్టం అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇట్ పోర్టెంట్స్ అంటే సిగ్నల్స్, ఇండికేట్స్ డేంజర్ టు ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. ఇట్లాంటి చట్టాలు అనేవి ప్రజల యొక్క ఫ్రీడమ్కి మరియు ప్రజాస్వామ్యానికి ఇవన్నీ కూడా డేంజర్ కలిగించేవిగా మనం చెప్పొచ్చు. ఇవి ది సిగ్నల్ డేంజర్ టు ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. భారతదేశంలో మహారాష్ట్రలో ఇప్పుడు ప్రజాస్వామ్యం డేంజర్లో ఉన్నట్టు మనం చెప్పొచ్చు ఇలాంటి చట్టాల వల్ల. చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ హ్యాస్ సెడ్ that the new law would only target those who try to undermine the constitutional order, but the possibility, indeed the probability of its misuse is apparent. సో చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఏమంటున్నారంటే ఈ కొత్త చట్టం అనేది ఎవరైతే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని అండర్మైన్ చేస్తారో, అండర్మైన్ అంటే ఏంటో వీకెన్, ఎవరైతే రాజ్యాంగబద్ధమైన పరిపాలనని వీకెన్ చేస్తారో, దాన్ని భగ్నం కలిగిస్తారో అట్లాంటి వాళ్ళని మాత్రమే ఇది టార్గెట్ చేస్తుంది అని చెప్పారు. కానీ ద పాసిబిలిటీ అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్స్ మిస్యూజ్, కానీ ఈ చట్టాన్ని మీరు ఒరిజినల్గా ఒక పర్పస్ కోసం అని చెప్పినప్పటికీ దాన్ని ఒక్క నిమిషం. of the probability of its misuse is apparent. అంటే ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసే ప్రాబబిలిటీ అనేది అపరెంట్ అంటే అర్థం ఏంటమ్మా? చాలా ఎక్కువ అని చెప్పేసి, అపరెంట్ అంటే క్లియర్, విజిబుల్గా ఉంది అని అర్థం. అంటే ఒక పర్పస్ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసే ప్రాబబిలిటీ కూడా మనకి క్లియర్. The state says that it is seeking to prevent Maoists from brainwashing youth, professionals and civil servants through front organizations. So government ఏమంటుందంటే ఇట్ ఈస్ సీకింగ్ అంటే ప్రయత్నిస్తోంది అని అర్థం. టు ప్రివెంట్ మావోయిస్ట్స్ని ప్రివెంట్ చేయడం ఫ్రమ్ బ్రెయిన్ వాషింగ్ యూత్, ప్రొఫెషనల్స్ అండ్ సివిల్ సర్వెంట్స్ త్రూ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్. అంటే అర్థం ఏంటమ్మా? ద స్టేట్ ఏమంటుంది? మావోయిస్టులు యూత్ని, ప్రొఫెషనల్స్ని, ఈవెన్ సివిల్ సర్వెంట్స్ని కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఎలా? త్రూ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్. ఫ్రంట్ ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏంటంటే మావోయిస్టులు బ్యాక్ ఎండ్లో ఉంటారు, కానీ కొన్ని ఆర్గనైజేషన్స్, నార్మల్ ఎన్జిఓస్ లేకపోతే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పేరుతో మనకి ప్రజల మధ్యలోనే కనిపిస్తూ ఉంటాయి. సో బయటకి ఇవి నార్మల్ యాక్టివిటీస్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవి మావోయిస్టులకి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్.
సో దీస్ ఆర్ లైక్ దేర్ ఫేసెస్ అనమాట. బయటికి కనిపించే ఫేస్ ఇది, కానీ లోపల వైలెన్స్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్తో సివిల్ సర్వెంట్స్ని, ప్రొఫెషనల్స్ని, యూత్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వీళ్ళు. అట్లాంటి బ్రెయిన్ వాషింగ్ని ప్రివెంట్ చేయాలి, ఆ బ్రెయిన్ వాషింగ్ని ప్రివెంట్ చేయాలి అనేది మా ప్రధానమైన ఉద్దేశం. అందుకోసమే చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర చెప్తోంది. As in the proposed law, which is now awaiting the assent of the governor before coming into force, the state government can declare any suspect organization as an unlawful organization. So, ఈ ప్రపోజ్డ్ ఈ చట్టంలో ఏముందమ్మా, విచ్ ఈస్ నౌ అవైటింగ్ ది అసెంట్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్ యొక్క అసెంట్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అవైటింగ్ అంటే వెయిటింగ్ ఫర్, అసెంట్ అంటే అప్రూవల్. సో గవర్నమెంట్ సంతకం పెట్టేస్తే ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్, అమల్లోకి వచ్చినట్టు అనమాట. సో ఈ చట్టంలో ఏముందమ్మా, ద స్టేట్ గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ఎనీ సస్పెక్ట్ ఆర్గనైజేషన్, ఏదైనా ఆర్గనైజేషన్ పైన అనుమానం అనేది గవర్నమెంట్కి ఉంటే దాన్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయొచ్చు యూజింగ్ దిస్ లా. Offences under the proposed law include membership of such organizations, fundraising on their behalf, managing or assisting them, and committing unlawful activities. ఈ ప్రపోజ్డ్ లాలో అఫెన్సెస్ ఏం చెప్తున్నాయమ్మా, అలాంటి ఏ ఆర్గనైజేషన్ అయితే అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తారో అలాంటి ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ ఉన్న, అలాంటి ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ ఉన్నా అది అఫెన్స్ కిందకే వస్తుంది. వాళ్ళ తరపున మీరు ఫండ్ రైజింగ్ చేసినా సరే అది అఫెన్స్ కింద, అంటే నేరం కిందకే వస్తుంది. అంటే వాళ్ళ కింద కోసం మీరు నిధుల్ని సమీకరించినప్పటికీ అది నేరం కిందకి వస్తుంది. అలాగే ఆ సంస్థని మేనేజ్ చేయడం కానీ, అసిస్టెంట్ సహాయం చేయడం కానీ, ఇవన్నీ కూడా నేరాల కిందకి వస్తాయి. అలాగే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసినా సరే నేరాల కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా అఫెన్సెస్ కిందకి వస్తాయి. The bill's focus is on people and organizations that act as friends, as a friend for Maoists. చెప్పాను కదా, మావోయిస్టులకి బయటికి కనిపించే ఒక ముఖద్వారం లాగా, ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లాగా, అంటే బయటికి కనిపించే ఒక ముసుగులాగా ఉండే ఈ పీపుల్ ఆర్గనైజేషన్స్ పైన బిల్ యొక్క ఫోకస్ అని చెప్పి అంటున్నారు. అండ్ వాట్ ఈజ్ అన్లాఫుల్ ఈజ్ సో బ్రాడ్లీ డిఫైన్డ్ దట్ ఎనీ వన్ క్యాన్ బీ ఇట్స్ టార్గెట్. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే బ్రాడ్ డెఫినిషన్ ఆఫ్ వాట్ ఈజ్ అన్లాఫుల్. అసలు ఏది అన్లాఫుల్ అనే దాన్ని చాలా బ్రాడ్గా డిఫైన్ చేశారు. అంటే స్పెసిఫిక్గా పలానా యాక్టివిటీస్ చేస్తే అన్లాఫుల్ అని చెప్తే రిస్క్ లేదు. అలా కాకుండా బ్రాడ్ డెఫినేషన్ ఇచ్చారనుకోండి, ఏ పని చేసినా సరే అది అన్లాఫుల్ అన్నట్టుగా చెప్పడానికి అవకాశం వచ్చేస్తుంది. అమాంగ్ అదర్ థింగ్స్, అకార్డింగ్ టు ద బిల్, అన్లాఫుల్ ఈజ్ ఎనీ యాక్షన్ టేకెన్ బై అన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్, వెదర్ బై కమిటింగ్ అన్ యాక్ట్ or by words either spoken or written or by sign or by visible representation or otherwise, which constitute a danger or menace to public order, peace and tranquility. చూసారా, ఇక్కడ అన్లాఫుల్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేశారంటే ఎనీ యాక్షన్ టేకెన్ బై అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ తీసుకునే ఏ యాక్షన్ అయినా సరే, లేదా ఆర్గనైజేషన్ తీసుకున్న యాక్షన్ అయినా సరే, ఎలా, వెదర్ బై కమిటింగ్ అన్ యాక్ట్, అంటే ఏదన్నా ఒక పని చేయడం ద్వారా కానీ, లేదా మాట్లాడడం ద్వారా కానీ, రాయడం ద్వారా కానీ, లేదా సైన్స్ చూపించడం ద్వారా కానీ, లేదా విజిబుల్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ, లేదా వేరే అదర్ మార్గాల ద్వారా కానీ, ఏ రకంగానైనా సరే వాళ్ళు చేసిన పని లేదా వాళ్ళు మాట్లాడిన మాట అనేది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తే, మెనేస్ అంటే కాజింగ్ సంథింగ్ దట్ కాజెస్ హార్మ్, పబ్లిక్ ఆర్డర్ని, శాంతి భద్రతలకి భంగం కలిగించేలాగా వాళ్ళు చేసిన పని ఉన్నా, లేదా డేంజర్, ఆపద కలిగించినా, లేదా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అన్నా కూడా పీసే మీనింగ్. సో వాటిని, ప్రశాంతతని దెబ్బతీసేలాగా వాళ్ళు చేసే పనులు ఉంటే దాన్ని యాజ్ పర్ దిస్ లా అన్లాఫుల్ అని డిక్లేర్ చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, అఫెన్సెస్ ఆర్ కాగ్నిజబుల్. సో ఈ చట్ట ప్రకారం మీరు అన్లాఫుల్ యాక్టివిటీ చేశారు అంటే దానివల్ల వచ్చే అఫెన్సెస్ కాగ్నిజబుల్ అంటే ఏం చెప్పానమ్మా, అంటే మీకు యూ కెన్ బి అరెస్టెడ్ వితౌట్ వారెంట్, అండ్ అక్యూజ్డ్ కెన్ బి అరెస్టెడ్ వితౌట్ ఏ వారెంట్ అనేది లేకుండానే అక్యూజ్డ్ని, అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. పనిష్మెంట్ ఇంక్లూడ్స్ జైల్ టర్మ్స్ ఆఫ్ 2 years to 7 years. సో 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాంగ్ విత్ ఫైన్స్ రేంజింగ్ ఫ్రమ్ 2 lakh to 5 lakh.
ఫైన్స్ కూడా 2 లక్షల నుండి 5 లక్షల వరకు ఫైన్స్ విధించే అవకాశం కూడా ఉంది. The state argues that Chhattisgarh, Telangana, Andhra Pradesh, Odisha have enacted public security acts and banned 48 Naxal frontal organizations. మహారాష్ట్ర ఏమంటుందంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఆల్రెడీ ఇటువంటి చట్టాలని తీసుకొచ్చాయి, 48 నక్సల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేశాయని చెప్పి మహారాష్ట్ర చెప్తోంది. ది అపోజిషన్ పార్టీస్ ఆఫర్డ్ ఫీబుల్ రెసిస్టెన్స్ టు ద బిల్. ఫీబుల్ అంటే వీక్, అండ్ అపోజిషన్ పార్టీస్ ఏదో రెసిస్ట్ చెయ్యాలి కదా అన్నట్టు చేసాయి తప్పితే అపోజిషన్ పార్టీస్ కూడా ఈ చట్టం రావడం ఇష్టమే అన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ రైజ్డ్ సమ్ బ్రాడ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ఇట్స్ మిస్యూజ్ బట్ ఇట్ వాస్ పాస్డ్ ఇన్ ద అసెంబ్లీ త్రూ ఎ వాయిస్ ఓట్. ఓకే, బ్రాడ్ లెవెల్లో కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు తప్పితే బలంగా దేన్ని ప్రతిఘటించలేదు అనేది తెలుస్తుంది. అండ్ అసెంబ్లీలో మూజువానీ ఓట్ అంటారు, వాయిస్ ఓట్తో ఇది పాస్ అయిపోయింది. యాజ్ అన్ ఆఫ్టర్ థాట్ the Congress and the Shiva Sena UBT protested on the floor when it was taken up in Legislative Council. తర్వాత మళ్ళీ ఏం ఆలోచించుకున్నారో కాంగ్రెస్ అండ్ శివసేన ఇద్దరు కూడా, రెండు పార్టీలు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఫ్లోర్ పైన ప్రొటెస్ట్ చేశారు. The bill had gone through a long deliberative process, but as it turns out all parties appeared to be in agreement, barring the lone CPIM MLA who protested against it on the floor of the assembly. ఈ బిల్లు డైరెక్ట్గా తీసుకొచ్చేసింది ఏమీ కాదు. ఓకే, ఈ బిల్లు హ్యాడ్ గాన్ త్రూ ఎ లాంగ్ డెలిబరేటివ్ ప్రాసెస్. డెలిబరేటివ్ అంటే అర్థం ఏంటమ్మా? డెలిబరేటివ్ అంటే చాలా దీనిపైన డెలిబరేషన్స్, చర్చలు, డిస్కషన్స్ అనేవి జరిగాయి. అవన్నీ దాటుకునే బిల్లు వచ్చింది. బట్ యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ ఆల్ పార్టీస్ అపియర్డ్ టు బీ, సో మనకేం కనిపిస్తుంది బయటకి? యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ అంటే ఈ ఓవరాల్ ప్రాసెస్లో మనకేం తెలుస్తుంది? అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకి అగ్రిమెంట్తో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఎక్సెప్ట్ ఓన్లీ ఒక్క సిపిఐఎం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఒక్కడ మాత్రమే ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేశారు. ఆయన తప్పితే మిగిలిన వాళ్ళంతా కూడా, అన్ని పార్టీలు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ద ఐడియా దట్ థాట్ అండ్ స్పీచ్ హౌస్ ఎవర్ అన్పాలటబుల్ దే మైట్ బీ టు ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ షుడ్ బీ పోలీస్డ్ poses a grave danger for India as an open society. చూడండి, ద ఐడియా దట్ థాట్ అండ్ స్పీచ్ హౌసోఎవర్ అన్పాలటబుల్, పాలటబుల్ అంటే అర్థం ఏంటమ్మో? రుచించడం. అన్పాలటబుల్ అంటే రుచించకపోవడం. సో ఆ థాట్ కానీ స్పీచ్ కానీ మనకి ఎంత రుచించకపోయినప్పటికంటే అధికార పార్టీకి అది స్వీట్గా అనిపించకుండా, అధికార పార్టీకి ఇబ్బంది కలిగించేలాగా చేదుగా అనిపించినప్పటికీ కూడా, ఎంత చేదుగా అనిపించినప్పటికీ కూడా, రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా అలాంటి దాన్ని పోలీస్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? కంట్రోల్ చేయడం ఏదైతే ఉందో, అంటే అటువంటి, అంటే థాట్ని, స్పీచ్ని కంట్రోల్ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇట్ పోజెస్ ఎ గ్రేవ్ డేంజర్. గ్రేవ్ అంటే సీరియస్. ఓకే, ఇండియా యాజ్ అన్ ఓపెన్ సొసైటీగా ఇండియాకున్న గౌరవాన్ని లేదా పేరుని ఇది కంప్లీట్గా చెడగొడుతుంది. ఓపెన్ సొసైటీ అంటే ప్రజలకి వాక్ స్వాతంత్రం అనేది ఉంటుంది. వాళ్ళ వ్యూస్, వాళ్ళు మైనారిటీస్, మెజారిటీస్ అనే సంబంధం లేకుండా ఎవరైనా సరే వాళ్ళ వ్యూస్ని వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పించేది ఓపెన్ సొసైటీ. ఆ ఓపెన్ సొసైటీగా ఇండియాకున్న పేరు ఖచ్చితంగా పోతుంది ఇటువంటి చట్టాల వల్ల, స్పీచ్ని మనం రెస్ట్రిక్ట్ చేయడం వల్ల అని చెప్పేసి అర్థం. ఓకేనా, అర్థమైందమ్మా? ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరచడం అమ్మా. సో మరి ఇవాళ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్లో టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? సో హౌ ఈజ్ దిస్, ఎలా ఉంది? ఇది ఆప్టిమిస్టిక్గా ఉందా? ఈజ్ ఇట్ పాజిటివ్? ఈజ్ ఇట్ అలామిస్ట్ అంటే చాలా పెద్ద డేంజర్ అయిపోతుంది అని చెప్పి మేల్కొల్పేలాగా ఉందా? ఈజ్ ఇట్ అనలిటికల్, సింపుల్గా న్యూట్రల్గా అనలైజ్ చేస్తుందా? ఈజ్ ఇట్ క్రిటికల్? అలామిస్ట్ కానీ క్రిటికల్ కానీ రెండిట్లో ఏదైనా పెట్టచ్చు. కానీ అలామిస్ట్ అనేది క్రిటికల్ కంటే ఒక లెవెల్ పెద్దదనమాట. అంటే చాలా పెద్ద డేంజర్ వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పేది అలామిస్ట్, తప్పు పట్టేది క్రిటికల్. వీ కెన్ గో విత్ క్రిటికల్. మరి అలామిస్ట్ అన్నంతగా లేదు. సో తప్పు చెప్తోంది, ఏదో పెద్ద విపరీతమైన డేంజర్ అయిపోతుందనే సెన్స్లో వస్తే మాత్రం అలామిస్ట్ అని పెట్టాలి. సో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి ఒకసారి చూడండి. మీరే పెట్టాలి ఆన్సర్. ఇది ఈజీ క్వశ్చన్.
మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ పాస్డ్ ఎ లా టు కర్బ్ మావోయిస్ట్ యాక్టివిటీ. మావోయిస్ట్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చిందని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? గవర్నమెంట్ చెప్తోంది కానీ ప్యాసేజ్ మెయిన్ ఉద్దేశం అది కాదు. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ మహారాష్ట్ర సపోర్టెడ్ ద న్యూ పబ్లిక్ సెక్యూరిటీ బిల్. ఇది కరెక్ట్ లాగే ఉంది, అందరూ సపోర్ట్ చేసినట్టుగా ఉంది, కానీ అది చెప్పడం మెయిన్ ఉద్దేశమా? MSPS bill represents a threat to the India's democratic values by enabling the criminalization of dissent. Dissent అంటే ప్రభుత్వ వ్యతిరేకతని, ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని క్రిమినలైజ్ చేసేలాగా ఈ చట్టం అనేది ఉంది. ఇది ఇండియా యొక్క డెమోక్రాటిక్ వాల్యూస్కి ఒక థ్రెట్ అని చెప్పొచ్చు. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్ ఐడియా అడిగినప్పుడు ఇక్కడ చెప్పిన 4 స్టేట్మెంట్స్ కూడా ఆర్టికల్లో ఉన్నవే. ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ యాజ్ పర్ ది ఆర్టికల్. కానీ అడిగింది ఏది కరెక్ట్ ఏది తప్పు అని కాదు, అడిగింది మెయిన్ ఐడియా, ఆర్టికల్ మెయిన్గా ఏం చెప్తుంది అనేది అడిగారు. సో అది మీరు గమనించాలి. సో ట్రై దిస్ క్వశ్చన్ ఆన్ ఇన్ఫరెన్స్. Which of the following can be logically inferred from the passage? MSPS bill clearly defines the term unlawful organization to prevent confusion. Clearగా డిఫైన్ చేసిందా? లేదు. వేగ్గా డిఫైన్ చేసింది, బ్రాడ్గా డిఫైన్ చేసింది. ఆల్ అపోజిషన్ పార్టీస్ వర్ ఇన్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. అన్ని అపోజిషన్ పార్టీస్ ఫ్రమ్ ద బిగినింగ్ సపోర్ట్గా ఉన్నాయని చెప్పలేము, ఎందుకంటే ఒక CPIM అపోజ్ చేసింది. లాస్ విత్ వేగ్ డెఫినిషన్స్ ఆర్ ససెప్టబుల్ టు మిస్యూజ్. ఎస్, క్లారిటీ లేకుండా డెఫినిషన్స్తో చట్టాలు అనేవి ప్రాపర్ డెఫినిషన్స్ లేకుండా ఉన్నప్పుడు, అలాంటప్పుడు దే ఆర్ ససెప్టబుల్ టు మిస్యూజ్. వాటిని పవర్లో ఉన్న వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. ట్రై దిస్. Try this question, everyone. Which of the following assumptions underlies the others argument? Others argument ni support చేసేలాగా ఉన్న assumptions ఏవి? All security laws are inherently anti-democratic. ఎప్పుడైనా సరే ఇలా ఆల్ ఇలాంటివి వచ్చినప్పుడు 90% తప్పు. అన్ని సెక్యూరిటీ లాస్ కూడా యాంటీ డెమోక్రాటిక్ అని మనం చెప్పగలమా? చెప్పలేం. The public should not fear laws if they are not involved in unlawful activity. వాళ్ళు అన్లాఫుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోతే ఈ చట్టాలకు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ని చాలా బ్రాడ్గా డిఫైన్ చేస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని ఏదో క్వశ్చన్ చేసేలాగా మాట్లాడినా సరే అన్లాఫుల్ అని చెప్పి డిక్లేర్ చేస్తే అప్పుడు ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి. గవర్నమెంట్స్ ఆఫెన్ పాస్ లాస్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వితౌట్ పబ్లిక్ డిస్కషన్. పబ్లిక్ సేఫ్టీ కోసమే గవర్నమెంట్స్ చట్టాలు పాస్ చేస్తాయి, డిస్కషన్ లేకుండా అంటున్నారు. ఇది కూడా మెయిన్ అసంప్షన్ కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ డిసెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ హెల్తీ డెమోక్రసీ. అబ్సల్యూట్లీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ డిసెంట్ అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అవకాశము, విభేదించే అవకాశము, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఉంటేనే డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉంటుంది. అలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, డిసెంట్ని దెబ్బతీసేలాగా ఉన్న చట్టాలన్నీ కూడా డెమోక్రసీని దెబ్బతీసే చట్టాల కింద మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ప్రాపర్ అజంప్షన్గా మనం చెప్పొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. వెరీ గుడ్. సో యాస్పిరెంట్స్ ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ద్వారా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ కంప్లీట్ సాఫల్య అండ్ అదర్ బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్స్ ఆల్సో. బట్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీతో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బ్యాంక్, SSC, రైల్వే కోర్సెస్ కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మన దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. దట్స్ ఇట్ అమ్మా. టేక్ కేర్. బాయ్.